వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గత నెలన్నర రోజుల కిందట కొత్తూరు ప్రాంతానికి చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పిల్లలు కిడ్నాప్ గురయ్యడం జరిగింది. ఈ విషయం మీద ఆర్టీవీలో కథనాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు పోలీసులు అసలు ఎవరు ఈ పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిన ఆమెను కూడా గుర్తించి పట్టుకొని ఆ ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. మనం చూస్తున్నాం. ఇతని పేరు సూర్యం, ఇతని పేరు చంద్రమ్మ. ఈ అబ్బాయి మాదిరిగానే ఉంది అమ్మాయి. ఈ ఇద్దరు పిల్లల్నే తీసుకొని కాకినాడ వద్ద బాతుల దగ్గర కాపలా కాస్తున్నారు చిన్నపిల్లలు. వాళ్ళైతే పగలంతా ఆడుకుంటూ తిరుగుతున్నప్పటికీ రాత్రి అయితే మాత్రం తల్లిదండ్రులు గుర్తొచ్చి ఏడ్చుకునే వాళ్ళంట. అయితే అసలు వాళ్లకు ఎలా పోవాలి, తల్లిదండ్రులకు ఎలా చేరాలనేది కూడా తెలియని చిన్న పసిపాపలు కాబట్టి చాలా బాధతో ఉండేవాళ్ళు. కనీసం అంటే అన్న చెల్లెలు ఒకరిని పట్టుకొని ఏడ్చే పరిస్థితి వీళ్ళది పాపం. అంటే తల్లిదండ్రులు చూస్తే ఎక్కడో జిల్లాకు ఎవరో ఎత్తికెళ్ళారు, అడవుల్లో పెట్టారు, అక్కడ పగలంతా బాతుల దగ్గర ఉంటారు. అయితే ఈ పిల్లలు రాత్రి అయితే తల్లిదండ్రుల కోసం ఏడుస్తా కనిపించేవాళ్ళు. అయితే వీళ్ళ కోసం ఆర్టీవీ చాలా ప్రయత్నాలు చేసింది, చాలా కథనాలు ఇచ్చింది. దీంతో పోలీసు కూడా కదిలి వచ్చి సీసీ ఫుటేజ్ ద్వారా ఇచ్చేసి తర్వాత ఆమె ఎవరైతే పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిందో ఆమెని పట్టుకొని ఆ పిల్లల్ని ఆచూకీ తెలుసుకోవడం జరిగింది. అయితే ఆమె కావలికి చెందిన ఒక మహిళని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆమె మీద కేసు కూడా నమోదుపరిచి జైలుకి కూడా పంపడం జరిగింది. ప్రస్తుతం ఆ పిల్లలు ఏం చెప్తారో ఒకసారి మాట్లాడదాం. సూర్య, అసలు ఏం జరిగింది? ఫస్ట్ మేము భయపడిపోయిన తర్వాత మా నాన్న నీళ్ళు అడిగితే మా నాన్న కూడా దిగిపోయాడు. పోతే మా అమ్మ కూడా దిగింది. ఆ తర్వాత మేము కూడా దిగేసినాం. ఆ తర్వాత ట్రైన్ వచ్చిందని ఆమె కూడా లాక్కెళ్ళింది. ట్రైన్ వచ్చిందని చేపట్టి లాక్కెళ్తే మేము రావణ కూడా వేసినా కూడా లాక్కెళ్ళింది. అందుకని మా అమ్మ కేసు పెట్టింది. అదే తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? మీకు ఆటోలో? ట్రైన్లో తీసుకెళ్ళిపోయింది. అక్కడి నుంచి ట్రైన్లోనే ఆడ దిగాము. ఆటోలో ఎక్కడ పెట్టారు మీకు? కాకినాడ ఏం చేసేవాళ్ళు మీరు? బాతులు. అమ్మ నాన్న గుర్తొచ్చేదా? రాత్రి పూట్ల ఏడ్చుకునేవాళ్ళ? రోజు పొగలంతా ఏడ్చుకునేవాళ్ళు. ఏం పెట్టేవాళ్ళు మీకు? అన్నం ఈ బాగు పెట్టేవాళ్ళ? బాతు గుడ్లతో ఆమ్లెట్లు వేసి పెట్టేవాళ్ళంట, నిజమేనా? ఏం లేదు, అన్నం సరిగా పెట్టేవాళ్ళ? ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? అంటే అమ్మ నాన్న లేరు కదా, ఎలా వెళ్ళిపోతాము ఏమైనా అనుకున్నారా? ఏమనుకున్నారు? ఎలా వెళ్ళిపోదాము, పోతే అమ్మ లేరు కదా అనుకుంటే వాళ్ళు ముందర అనుకున్నాం. వాళ్ళు అప్పుడే కనుక్కొని ఇంటికి పంపేమని చెప్పారు. అంటే మీకు ఎంట్రుకలు ఉన్నాయా అప్పుడు? అప్పుడున్నాయి. వాళ్ళు గుండు కొట్టించేసారు అంటే గుర్తుపట్టకుండా. ఈ పరిస్థితి. అంటే ఇద్దరు పిల్లల్ని నువ్వు మాట్లాడతావా? మాట్లాడదు. ఇద్దరు పిల్లల్ని ఆమె తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత తల హెయిర్స్ కూడా తీసేసి బాతుల వద్ద పెట్టినట్టు చెప్తున్నారు. అయితే సూర్య కొద్దిగా హుషారైన కుర్రోడు. దానివల్ల ఏంటంటే చెల్లెల్ని కూడా తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదాము, తల్లిదండ్రులకు వచ్చేద్దామని కూడా ప్రయత్నాలు అయితే చేశాడు. అదేవిధంగా తల్లి ఉంది, ఆమెతో కూడా మాట్లాడతాం. అమ్మ, అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి చెప్పండి అమ్మా. సార్, మేము ఈ విధంగా మీరు భయపడకుండా మామూలుగా మాకు మామూలుగా 7వ తారీఖు శాలరీ వచ్చింది. తర్వాత ఇంటికి పోయి డబ్బులు తీసుకున్నాం. వాళ్ళు బ్యాంక్ కాడికి వచ్చి డబ్బులు తీసుకోగానే పిల్లకాయలు నచ్చిన సత్యనారాయణకి వెళ్ళాలన్నారు. తర్వాత అని చెప్పేసి మీ అందరూ కలుసుకొని నచ్చిన సత్యనారాయణకి వెళ్ళిపోయాం. అప్పటికి స్టార్టింగ్ కాల
అప్పటికి స్టార్టింగ్ కాల. సరే అని చెప్పి ఆ రోజు నైట్ అక్కడ పనుకున్నాం, 7వ తారీఖు అక్కడ పనుకున్నాం. తెల్లారు లేచి అంటే 3,000 రూపాయలు తీసుకెళ్ళినాము, పోతే 7,000 రూపాయలు ఇంట్లో పెట్టేసిపోయాను. తర్వాత ఆ డబ్బుల కోసం అని నచ్చిన తినడం పోతే అది స్టార్టింగ్ కాల. అందుకని పిల్లకాయలు ఉండి మా ఈ విధంగా బీచ్కి వెళ్దాము అన్నారు. ఒరే ఇంటి నా దగ్గర డబ్బులు 3,000 రూపాయలు తెచ్చాను, డబ్బులు లేవు నా దగ్గర, ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకెళ్దాం రా అని చెప్పని మళ్ళీ ఇంటికాడికి వచ్చేసినాం. ఇంటికాడికి వచ్చేసి మళ్ళీ 8,000 రూపాయలు డబ్బులు ఉంటే మళ్ళీ ఆ డబ్బులు తీసుకునేసి 2 పిల్లల్ని తీసుకొని బీచ్కి పోవాలన్నారు. బీచ్కి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాం అంటే 8వ తారీఖు అక్కడ కొనుక్కున్నాం. కొనుక్కునేసి 9వ తారీఖు ఏమంటారు అంటే మధ్యాహ్నం 12 గంటల దాకా మునిగారు 2 పిల్లలు. మేము మునగల 2 పిల్లలు మునిగిన తర్వాత ఏమంటారు టైం అయిపోయింది ఇంటికి వెళ్తాము అని చెప్పిన. సరే వెళ్దాము అన్నారు. అందులో వచ్చేటప్పుడు మేము ఒక తాగేసినాం, ఇద్దరు తాగేసినాం. ఆయన వచ్చేటప్పుడు శివలం గుడి కానీ ఒక ఆడ మనిషి తగిలింది మాకు. ఆ మనిషి నేరుగా మా కాడికి వచ్చి అమ్మ 2 పిల్లలు కావాలి బాతుల కాడికి అనింది. అమ్మ 2 పిల్లలు నా దగ్గర ఎవరు లేరమ్మా, ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అని చెప్పి నేనన్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా నెల్లూరుకి వెళ్తున్నాము అన్నా. అటు నేను నెల్లూరుకి వస్తాను అనింది. అంటే మీరిద్దరు తాగి ఉండేది ఆమె గమనించుంటది. ఆమె ఈ విధంగా చూసింది మమ్మల్ని. ఇద్దరు తాగేస్తున్నారు కదా, ఇంకా నెల్లూరు పోతుంది, ఇంకా నేను వస్తాను నెల్లూరుకి అనింది. సరే అని చెప్పి అందరం వచ్చుకున్నాం. ఇంకెవరు రాలా, మేము పోయింది మా మావరికి ఎక్కినాం. తర్వాత మామూలుగా నచ్చిన మన పోతాం కదా గుడికి వెళ్తాం కదా, రైలు కట్టున్నాం కదా, అక్కడ ఆటో వండి పక్క ఆపమంటే పక్క ఆపల, అటు సైడ్ ఆపాడు, గేట్ కాడ ఆపాడు. అక్కడ ఇప్పుడు గేట్ వేస్తుంది, అక్కడ గేట్ వేస్తుంది. అందరం అక్కడ దిగేసినాం. దిగేసిన తర్వాత ఈయన అంటే ఒక ఎక్కువ తాగేస్తున్నాడు. ఈయన మామూలుగా ఈడంటే నీళ్ళు కావాలన్నాడు. బాబా నీళ్ళు కావాలి బాబా నాకని అంటే సరే నేను తెస్తానని చెప్పేసి అది సప్పని అట్టు పోయినాడు, పక్కకు పోయినాడు. ఈయన ఆడిపోయి గొడవ పెట్టుకుంటాడని చెప్పి నాయన మీరు అంతా మాకు కూడా వచ్చింది కదా, బాగా మాట్లాడింది. అందుకని అక్కడ ఇద్దరు చూస్తుండక్క నువ్వు మా ఆయన తీసుకొస్తాను అక్క అని చెప్పి నేనన్నా. నేను ఇవి తీసుకొచ్చే లోపల ఆ మనిషి 2 పిల్లలు లేరు, ఆ మనిషి లేదు. ఆడవారికే సార్ తెలిసింది నాకు. తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నారు మీకు? పోలీసులు మనకి ఏమని చెప్పలేదు అంటే 2 రోజులు తిరిగేసాయి పిల్లల కోసం. పిల్లలు తెప్పాని ఆ మనిషి గూడూరు అని చెప్పింది అనమాట నాకు. అందుకని చెప్పి పిల్లలు తెప్పాగానే అప్పుడప్పుడు గూడూరుకి వెళ్ళిపోయినా. గూడూరు, మనుబోలు, చెన్నూరు అంతా తిరిగేసిన. అప్పుడు 2 రోజులు లేట్ అయిపోయింది నాకు. అంటే 3వ రోజు వచ్చి కేసు పెట్టినా నేను. 3వ రోజు కేసు పెట్టింది నేను. మీరు 3వ రోజు పోయినప్పుడు కూడా కేసు తీసుకోలేదు, మళ్ళీ కృష్ణ వచ్చి గోశాల కృష్ణ వచ్చి పెట్టిన తర్వాతే తీసుకున్నారంటారే. అంటే ఇప్పుడు మామూలు చెప్పాడు అంటే హరికృష్ణ అన్న అప్పటికి హరికృష్ణ అన్న రానట్లే రోజు. అంటే మేము మా అమ్మ నేను మా పిల్లలు పొయ్యేసి వచ్చిన తర్వాత హరికృష్ణ అన్న అప్పుడు ఆయన తెలిసింది. ఏమ్మా పిల్లలు తప్పినారని చెప్పాను. అవునన్నా ఈ విధంగా తప్పిరన్నా, నేను కూడా పోలీస్ స్టేషన్ కాడికి నేను తిరుగుతా ఉన్నానన్నా అని చెప్పి నేనన్నా. అప్పుడు ఆయన మామూలు బయలుదేరినాడు. అంటే మీకు కాలినడకనే మీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు సంగము, అదే విధంగా పొదలకూరు, గూడూరు మొత్తం తిరిగారు కదా? ఆత్మకూరు, కసుమూరు, మామూలుగా వెంకటాచలం మొత్తం తిరిగేసాం సార్. బుచ్చి, జొన్నవాడ అంతా తిరిగేసాం సార్. మా దగ్గర డబ్బులు లేవు, ఆయన నడిచిపోయేది కాగితాలు ఏరుకుంటా తీసుకుంటా పోయి లాస్ట్కి మామూలుగా నచ్చిన ఇక్కడికి వెళ్ళాం, కసుమూరికి వెళ్ళాం. కసుమూరికి బాగానే ఆడకి బాగానే ఇప్పుడు అంటే నాకు ఏం మనసు తోటయ్యా విజయవాడకి వెళ్దామని అన్న. సరేనని చెప్పి అన్నాడు. ఇక విజయవాడకి పోయిన తర్వాత ఆయన వచ్చి ఆడిపోయితే మాకు ఇంకేం అర్థం కాల, ఇంకేం వాళ్ళకి ఎట్ట పోవాలా ఊరిని అడగాలని అర్థం కాల. సరే అని చెప్పి వచ్చేటప్పుడు ఒక అడుక్కునే ఒక మనిషి తగిలింది. ఆ తర్వాత ఆమె ఏముంది, ఆమె కూడా ఆల్రెడీ బాతులు కడిపి వచ్చిందంట, మనకి తెలియదు ఆ సంగతి. అందులో ట్రైన్ కాడికి వచ్చే లోపల ఆమె ఏదో ఆమె అడగాలనిపించింది నాకు, మనసులో అనిపించింది నాకు. అక్క ఈ విధంగా ఉన్న బాతులు కడతారు పిల్లలు 2 ఉన్నారా, మీకు ఏమన్నా తెలుసా అని చెప్పి అడిగితే అప్పుడు ఆ అమ్మాయి అనింది, అక్క ఈ విధంగా నేను కూడా బాతులు కాడి నుంచి వస్తున్నాను, ఆడొక ఆడపిల్ల మగపిల్లడు ఈ విధంగా వాళ్ళ అమ్మ నాయన తాగేసి ఉంటే వాళ్ళంతా ఎక్కడ ఇద్దరం తీసుకొచ్చేసిందంట ఆడ మనిషి అనేసి వాళ్ళు ఓనరు వద్దరు అనుకుంటున్నారంట. అనుకునేటప్పుడు ఈ అమ్మాయి ఈనిందంట. ఈ అమ్మాయి ఈనేసి అక్క ఆ అమ్మ నువ్వు అనుకున్న మనిషే కానీ నాకు కావున బాగా మనిషి నాకు గుర్తుపెట్టుకోండి, తాగి ఉన్నా నాకు గుర్తుంది. సరేనమ్మా నువ్వు అంటున్నావు కాబట్టి ఈ విధంగా ఎక్కడ మేము ఉంటే కావేలు పక్క బోరుగొడ తోట ఉందాక అక్కడ ఉంటుంది అక్క ఆమె అని చెప్పి ఆ అమ్మాయి అనింది. మాకు నీకు పుణ్యం పడతా చూపించమ్మా నువ్వు అని చెప్పి నేనన్నా. సరే అని చెప్పేసి అక్కడ నేను కావిలో దిగుతాను, నేను రానాడికి నీకు ఇల్లు చూపిస్తాను అని చెప్పింది. సరే అని చెప్పేసి అమ్మ నువ్వు దూరంగా ఉండు, నేను మా ఇద్దరం పోతాం, నాకు ఆ మనిషి గుర్తుందని చెప్పాను. అప్పుడు మామూలుగా అడగ బాగానే వైకుంఠపురం, అది కావిలో వైకుంఠపురం ఆ పక్కనే అనమాట 2 ఇళ్ళు ఉండేది. అమ్మ కూతురు ఇల్లు అదే. నేను ఉదయాన్నే అమ్మాయి అంటే నైట్ ఆడ పనుకున్నా, బైపాస్ మీద పనుకున్నాం. అక్కడ పోతే ఆ మనిషి మనకు అందుబడి కాదు, చీకటితో 4 గంటలకు వెళ్దాం అనింది. అప్పుడు 4 గంటలు వేసి పోయి చూసే లోపల మనిషి ఇంట్లో ఉంది. అప్పుడు నేరుగా పోయి నేను కొట్లా తిట్లా, నా ముందు ఈ పిల్లకలు ఆసుకు నాకు తెలియాలి కదా, అందుకని చెప్పేసి నేరుగా అడిగి పోయేసి అమ్మ బయటికి రమ్మా నువ్వు నన్ను అన్న. సరే అని చెప్పి బయటకు వచ్చింది. ఏమ్మా ఆ రోజు 2 తాగేసి ఉన్నారు, ఎట్ట పోయినారంటే మాకు తెలియకుండా ఎట్ట తీసుకొస్తా పిల్లల్ని,
ఒకసారి తాగేస్తున్నావు అనుకో, నీకు నీకు మీరు తాగేసినప్పుడు తీసుకొని పొట్టేసిన ఒక్క చెప్పు, నువ్వు తీసుకోపోంత అవసరం ఏముంది నీకు? ఇప్పుడు ఈ పిల్లలు ఆడినారు నీకు అని చెప్పంటే నాకు తెలియదు, నాకు చెందదని చెప్పి అన్ని మాట్లాడింది. నువ్వు చెప్పకపోతే కేసు పెట్టిన సంగతి తెలియదు ఆ మనిషికి. చెప్పలే నేను, అమ్మ ఈ విధంగా అమ్మ నీ నిజం చెప్తాను అంటే అన్ని పిల్లలు ఉండాలి, నేను పలానా దగ్గర పంపిస్తున్నాను అని చెప్పానింది. అట్ట కాదమ్మా, నాకు ఫోన్ నెంబరు నా పిల్లలు నా ముందు ప్రస్తుతానికి నా పిల్లల దగ్గర తీసుకెళ్ళిపోవు నువ్వు అన్న. నేను తీసుకోపో, నాకు ఒంట్లో బాగాలేదు అని అనింది. అట్టగా నువ్వు చూపిస్తావా అని చెప్పి నేను తగులుకున్నా. అట్టే నీ ఫోన్ నెంబర్ ఇస్తాను, నువ్వు వీడియో కాల్లో మాట్లాడు అనింది. సరే అట్టని మాట్లాడదాం అని చెప్పని చూస్తే ఈయన అడిగా ముందు వీడియో కాల్లో చూస్తే వీడియో ఏమంటున్నాడు కాకినాడ అని చెప్పాడు వీడు. ఆ మనిషి ఏమంటుంది చెన్నై అవతలని చెప్పింది. ఇటు చెప్పాలి నాకేం అర్థం కాల. ఇంటికి వచ్చేసి ఈ విధంగా చెన్నై అవతలు అంటున్నారు, మన దగ్గర డబ్బులు లేవు, ఏ గింగరైలు ఎక్కేసి వెళ్ళిపోదాము అని చెప్పి మాట్లాడుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఫోన్ నెంబరు ఈ విధంగా చెన్నై అవతలని చెప్పి పేరు రాసిచ్చింది. ఆ ఎత్తుకుని ఇంటికి వచ్చేసిన. వచ్చేలోపు అంతకు హరికృష్ణ వచ్చేసిన. హరికృష్ణ రాగానే ఎస్ఐ సారు వీళ్ళు కానిస్టేబుల్ సార్లు వాళ్ళంతా ఉంటే అక్కడ ఎక్కించుకొని మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్ళి మనిషి ఆడే ఉంది, అదే ఆ మనిషిని పట్టుకున్నారు. అప్పటికే పోలీసు కాకినాడకు కూడా పంపించున్నారు, ఎత్తుకుతున్నారు మీ పిల్లల కోసం. ఓకే, అప్పటికి వాళ్ళు కూడా బాధపడ్డారు, సార్ వాళ్ళు బాధపడ్డారు, హరికృష్ణ అన్న కూడా బాధపడ్డాడు. అట్లా హరికృష్ణ బాధపడ్డాడు, ఇట్లా సార్ వాళ్ళు కూడా వాళ్ళు బాధపడ్డారు, పోలీస్ సార్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు దొరికారు కదా, ఎట్లుంది? హ్యాపీగా ఉన్నావా? సంతోషం ఉన్నా సార్, నేను సంతోషంగానే ఉన్నాను సార్. వీళ్ళ కోసం ఎంతమంది బాధపడ్డాను కానీ నా బిడ్డలు దిక్కారు నాకు, అదే సంతోషం నాకు. ఇప్పుడు ఎట్లా ఎట్టిగా వదిలేసావా? ఇప్పుడు ఎక్కడ ఏమైనా స్కూల్లో చేర్పించావు? పక్కనే స్కూల్ ఉండదు, అక్కడ చేర్పించాను సార్. మామూలు సార్ వాళ్ళు చెప్పారు ఎక్కడెక్కడ తిప్పబాకమ్మ, మీరు ఎక్కడ తిరిగినా పర్వాలేదు, ఇద్దరు పిల్లల మటుకు స్కూల్లో ఉండాలా, వాళ్ళకి కానీ ఏదైనా కానీ జరిగితే మటుకు మిమ్మల్ని ఏదో కేసులో పెడతాను నేను అని ఎస్ఐ సార్ చెప్పారు. సరే సార్ అని చెప్పి అదే సార్ అని చెప్పింది. ఇది పరిస్థితి. ఎట్టకేలకు ఇద్దరు పిల్లలు తల్లి చెంతకు చేరడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడుతున్నారు, మనం చూస్తున్నాము. సూర్యం అదేవిధంగా చంద్రమ్మ ఇద్దరు తల్లిదండ్రులకు చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆనందమే వేరు. పిల్లల్ని కూడా ఇంటి సమీపంలోనే ఒక స్కూల్లో చేర్పించి ఆ తల్లిదండ్రులు కష్టపడి మేము పనిచేసుకొని పిల్లల్ని చదివించుకుంటామని కూడా సీనమయ్య అదేవిధంగా చెంచాయి అయితే ఇద్దరు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు కొత్తూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.